హైదరాబాద్లోని అమీన్పూర్లో గత 14 గంటలుగా ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. జంబో మిషన్తో పాటు 2 జేసీబీలతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మరో 3 గంటల పాటు కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే కూకట్పల్లిలో 16 షెడ్లు, అమీన్పూర్లోని పటేల్గూడలో 27 విల్లాల కూల్చివేతలు పూర్తయ్యాయి. హైడ్రా కూల్చివేతలపై మరిన్ని వివరాలు శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో హైడ్రా తన కూల్చివేతలు అనేది కొనసాగిస్తుంది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో హైడ్రాకి మరింత ఎక్కువ పవర్స్ ఇవ్వబోతున్నాం, హైడ్రాకి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ని, మెషినరీని తొందరలో ఇవ్వబోతున్నామని ఎక్కువ పవర్స్ ఇస్తున్నామనేటువంటి సంకేతాలు ఇచ్చిన తర్వాత హైడ్రా ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వెళ్తుందనేది క్లియర్గా సంకేతాలు వచ్చాయి. తో పాటు అమీన్పూర్లోని 2 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మొత్తము మొన్నటి వరకు 111 ఎకరాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చిన హైడ్రా ఇవాళ కూల్చివేతల ద్వారా మరో 8 ఎకరాలను కాపాడి మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురాగలిగింది. సో ఇప్పటి వరకు 26 చోట్ల కూల్చివేతలు చేపట్టి 119 ఎకరాలు ప్రభుత్వ భూమిని మళ్ళా తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురాగలిగింది. అండ్ 232తో పాటు ఇప్పుడు ఇవాళ దాదాపుగా 27 బిల్డింగ్లు, 27 విల్లాలతో పాటు ప్రధానంగా 3 బిల్డింగ్లను కూల్చివేసేటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. కిషారెడ్డిపేట దగ్గర మొత్తం 3 భవనాలు కూల్చేసేందుకు అధికారులు ప్లాన్ చేయగా 2 భవనాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. ఇంకా ఒక బిల్డింగ్ ఆ ప్రాసెస్లో ఉంది. అది అర్ధరాత్రి వరకు పూర్తి చేసేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నారు. మరి అది అర్ధరాత్రి వరకు చేస్తారా లేదా రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ కూల్చివేతలు స్టార్ట్ చేస్తారా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, దాని తర్వాత డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి ఆపరేషన్ హైడ్రా దాదాపుగా 14 గంటలుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి సర్వే నంబర్లు తారుమారు చేసి అక్రమంగా నిర్మాణంలో అయినటువంటి భవనాలను కూల్చివేశారు. సో మొదటిగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్తో పాటు నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను కూల్చివేయడమే తమ ప్రధాన టార్గెట్గా అధికారులు చెప్తా ఉన్నారు. చెరువులకు సంబంధించిన FTL బఫర్ను తమ భూమిగా భావించి చాలామంది అక్రమంగా బిల్డింగ్లు కట్టుకున్నారని కుప్పలు తెప్పలుగా హైడ్రాకి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతిరోజు 150 నుంచి 170 వరకు హైడ్రాకి ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో అత్యధికంగా హిమాయత్ సాగర్, బాచుపల్లి, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోనే నుంచే ఎక్కువ వస్తున్నాయి అనేది మనకి అధికారుల దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు అంటే ఎగ్జాక్ట్గా మొన్నటికి 2 నెలలు హైడ్రా పూర్తి చేసుకుంది. ఈ 2 నెలల కాలంలో అనేక కూల్చివేతలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేయగా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిర్మించిన అక్రమ భవనాలను కూడా కూల్చేసింది. అట్లానే బీజేపీకి సంబంధించిన నాయకులను, బీజేపీ కార్పొరేటర్లు నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. సో రాజకీయ రంగు పులవకుండా మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ప్రభుత్వ భూమి కానీ, చెరువు కానీ, నాలా కానీ, కుంట కానీ, ప్రభుత్వ అంటే పార్కు స్థలం కానీ అన్యాక్రాంతం అయితే హైడ్రా ఎంటర్ అవుతున్నటువంటి సంకేతాలు హైడ్రా చాలా స్పష్టంగా తను చేస్తున్నటువంటి యాక్టివిటీ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసినటువంటి హైడ్రా అధికారులు ఇక వరుసగా కూల్చివేతల పైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా హైడ్రా చేపడుతున్నటువంటి కూల్చివేతలు, అన్యాక్రాంతమైనటువంటి భూమిని కాపాడేటువంటి ప్రయత్నం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సిద్దిక్తో శ్రవణ్, V6 న్యూస్, అమీన్పూర్ నుంచి.